రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాంతి భద్రతలు క్షీణించాయని ఎమ్మెల్సీ కవిత ఫారియారు. బీఆర్ఎస్ హయాంలో కమ్యూనల్ వైలెన్స్ లేకుండా పాలన అందించినట్లుగా గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా 13-14 నెలలైంది. క్రైమ్ రేటు 20% పెరిగింది. క్రైమ్ రేటు 20% పెరిగింది. మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామా, ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. కాలేజ్కి ఆడపిల్ల పోయిందంటే ఇంటికి వచ్చే వరకు రందయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున్నే మళ్ళా లొల్లి ఏంటిది, శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో వేసిరట హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో. కథం షురు. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా విన్నారా అమ్మ ఇటువంటి? ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రోజు ఒక లొల్లి అయితే, ఒకరోజు ఈ ఊర్ల లొల్లి, ఒకరోజు ఆ ఊర్ల లొల్లి. మొన్న ఆసిఫాబాద్ పోయినా నేను జైనూర్లో, అక్కడనైతే 3 నెలలు కర్ఫ్యూ పెట్టి ఇంటర్నెట్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండే. అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన.